ఉదయం మనం యోగాలో భాగంగా సూర్య నమస్కారాలు చేస్తే జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్య నమస్కారాలలో 12 భంగిమలు ఏంటి? అవి ఎలా చేయాలి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రణమాసనం, నమస్కార భంగిమలో నిలబడటం. హస్త ఉత్తనాసనం, చేతులు పైకెత్తి శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం. హస్త పాదాసనం, ముందుకు వంగి చేతులతో పాదాలను తాకడం. అశ్వ సంచలాసనం, కుడి కాళ్లను వీలైనంత వెనుకకు చాచి మోకాళ్ళు నేలకు తాకకుండా ఉంచడం. చతురంగ దండాసనం, శరీరాన్ని నేల మీదకు దించి చేతులతో బ్యాలెన్స్ చేయడం. అష్టాంగ నమస్కారం, శరీరాన్ని నేల మీదకు దించి 8 భాగాలు అంటే 2 పాదాలు, 2 చేతులు, 2 మోకాళ్ళు, ఛాతీ మరియు గడ్డం నేలకు తాకించడం. భుజంగాసనం, పాముల వల్లే శరీరాన్ని పైకి లేపడం. పర్వతాసనం, పర్వతం ఆకారంలో శరీరాన్ని పైకి లేపడం. అశ్వ సంచలనాసనం, ఎడమ కాళ్ళను వీలైనంత వెనుకకు చాచి మోకాళ్ళు నేలకు తాకకుండా ఉంచడం. హస్త పాదాసనం, ముందుకు వంగి చేతులతో పాదాలను తాకడం. హస్త ఉత్తనాసనం, చేతులు పైకెత్తి శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం. ప్రణమాసనం, నమస్కార భంగిమలో నిలబడటం. ప్రతి భంగిమలోనూ మంత్రాలు జపిస్తారు. ఒక్కో మంత్రం ఒక్కో దేవుడికి లేదా సూర్యుడికి సంబంధించినది. ఈ భంగిమలను క్రమ పద్ధతిలో చేయడం వల్ల శారీరక మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.